హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్సి ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్. ఇక్కడ కనిపిస్తున్నది నా వాట్సాప్ నెంబర్ అండి. మీలో ఎవరికి ఏ ప్రాబ్లం అనిపించినా కూడా నా వాట్సాప్కి మెసేజ్ చేయండి, కాల్స్ చేయకండి, డైరెక్ట్ మెసేజ్ చేయండి. నేను విత్ ఇన్ అవర్స్లో రెస్పాన్స్ అవుతా. అండ్ సర్వీస్ అయినా మనకి ఎక్కడైనా అవైలబుల్ ఉంటుందండి. సో ఈ సైట్ వచ్చేసి మనకి వే జంగారెడ్డిగూడెం అండి, ఏలూరు డిస్టిక్ జంగారెడ్డిగూడెం. సో ఇది వచ్చేసి మనకి అరౌండ్ ఒక 13 ఇయర్స్ ఓల్డ్ స్లాబ్, అంటే 13 సంవత్సరాలు ఓల్డ్ స్లాబ్. ఇక్కడ మనకి ఏంటంటే క్రాక్స్ బిల్డ్ అయ్యి, అంటే సార్ వాళ్ళకి ఫ్లోరింగ్ ఎవరైతే చేశారో తను సరిగ్గా చేయలేదనమాట. శాండ్ సిమెంట్తో ఫ్లోరింగ్ లాగాడు, బట్ సరిగ్గా లేదు మనకి. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే కింద హెవీ సీపేజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, జస్ట్ మనకి లైట్గా వర్షం వస్తేనే క్రాక్స్ నుండి హెవీ సీపేజ్ అవుతుంది. సో దీన్ని మనం అబ్జర్వ్ చేసిన తర్వాత సార్ వాళ్ళు ఫ్లోరింగ్ చేసి ఒక 1.5 to 3 ఇయర్స్ అన్నారనమాట. ఈ 3 ఇయర్స్ తర్వాత మనం బిల్డింగ్కి మనం ఏ కెమికల్స్ వాడాం, ఏ విధంగా అయితే మనం దీన్ని ప్రాబ్లమ్ని క్లియర్ చేసామన్నదే ఈ వీడియో. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నా అండి, కెమికల్స్ని పూర్తిగా మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమండి. ఏ ప్రోడక్ట్ వాడామో అన్నది మాత్రం కూడా జస్ట్ మనం చెప్పలేమన్నమాట, జస్ట్ చూపించగలం అంతే. దాని గురించి ఏ పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఏది ఉండదు. సో మనకి ఫస్ట్లో చూశారు కదా, మొత్తం మనకి ఫంగల్ అయితే ఫామ్ అయింది. ఆ ఫంగల్ని రిమూవ్ చేయడం జెట్ ప్రెషర్తో అయితే క్లీన్ చేసుకున్నాం. జెట్ ప్రెషర్తో క్లీన్ చేసుకున్నామండి. దాని తర్వాత మనం ఏం చేసామంటే క్రాక్స్ని మనం యాజ్ ఇట్ ఈస్‌గా వి షేప్ ఓపెన్ చేసుకుంటామండి. క్రాక్స్‌ని వి షేప్ ఓపెన్ చేసుకొని 2 టైమ్స్ PU సీలెంట్‌తో ఫిలప్ చేసుకుంటాం. ఇక్కడ మనకి క్రాక్స్ కూడా అండి, క్రాక్స్ మనకి ఎలా అంటే జస్ట్ అక్కడ ఉండే క్రాక్‌ని బట్టి మనం ఓపెన్ అనేది చేసుకుంటాం. ఇప్పుడు శాండ్, సిమెంట్ అనుకోండి, అక్కడ మనకు ఒక విధంగా ఓపెన్ అవుతది. అలాగే మనం కొత్తగా ఫ్లోరింగ్ ఏసింటాం కదా, శాండ్, సిమెంట్, చిప్స్ ఈ 3 కలిపి. సో దానికి గ్రూ కటింగ్ అనేది వేరే విధంగా ఓపెన్ అవుతుంది. శాండ్ పైన ఎలా అంటే మనం జస్ట్ మిషన్ పెట్టగానే ఇన్ డెప్త్‌గా ఎళ్ళిపోతది. అలా అక్కడ ఎందుకు అలా ఎళ్ళిపోతుందంటే అది జస్ట్ మనకి శాండ్ మాత్రమే. సో అక్కడ మీరు కటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి కటింగ్ చేసుకోవడం బెటర్ అండి. ఇక నెక్స్ట్ మనకెలా అంటే అందులో ఉండే లూజ్ పార్టికల్స్ మొత్తం రిమూవ్ చేసుకుంటామండి. క్లీన్ చేసుకొని, వాష్ చేసుకొని, అలాగే మనకి వైర్ బ్రష్ ఉంటుంది. సో దాంతో మనం రబ్ చేసుకుంటే మనకి దాంట్లో ఉండే లూజ్ పార్టికల్స్ మొత్తం వెళ్ళిపోతాయి. ఇక నెక్స్ట్ అడిషనల్‌గా దానిపైన ఒకటి మన దగ్గర పాలిమర్ ఉంటే పాలిమర్, లేదంటే ఇంకా వేరేది ఏదైనా కూడా పాలిమర్ కోట్ అప్లికేట్ చేసి PU సీలెంట్‌ని 2 టైమ్స్ అప్లికేట్ చేస్తామండి. PU సీలెంట్ ఎలా అంటే మనకి క్రాక్ ఎక్స్‌పాండ్ అయితే మూవింగ్ నేషన్ ఉంటుంది. మనకు PU సీలెంట్ కూడా ఎలాంగ్నేషన్ ఉంటుంది. అందుకోసమనే మనం PU సీలెంట్‌ని ఎక్కువ యూజ్ చేస్తాం. క్రాక్ ఓపెన్ అయితే దానితో పాటు మూవింగ్ నేషన్ 100% ఉంటుంది. అందుకనే మనం PU సీలెంట్‌ని ఎక్కువ రెఫర్ చేసుకుంటామండి. సో ఫిలప్ చేసుకున్న తర్వాత మనకిక్కడ స్లాబ్ కండిషన్ వచ్చేసి మనకి ఎలా ఉందంటే ఎక్కువ డ్యామేజ్ అయిందనమాట. అరౌండ్ ఒక 40% అబోవ్‌నే డ్యామేజ్ అయింది. సో దీనికోసం మనకి ఎలా అంటే స్లాబ్ ఫర్దర్‌గా ఏదైనా డిస్టర్బెన్స్ అయినా కూడా హైలీ ఫ్లెక్సిబిలిటీగా, అంటే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండాల. అంటే ఇప్పుడు మనకి క్రాక్ ఫ ఇన్ కేస్ ఫ్యూచర్‌లో ఎక్కువ ఎక్స్‌పాండ్ అయినా కూడా దాని నుండి ఎటువంటి డ్యామేజ్ జరగకూడదనుకుంటే మనం యూజ్ చేసే కెమికల్ ఏదైతే ఉంటుందో అది హైలీ ఫ్లెక్సిబిలిటీగా ఉండాలనమాట. సో ఇక్కడ మనం ప్రైమర్ అప్లికేట్ చేస్తున్నామండి. ఈ ప్రైమర్ వచ్చేసి మనకి వేరే కెమికల్ అనమాట. ఇది ఫర్దర్‌గా స్లాబ్ ఏదైనా డిస్టర్బెన్స్ అయినా కూడా హెవీగా ఎలాంగ్నేషన్ ఉంటుంది. సో మనకు అందుకని దీన్ని ఇక్కడ ప్రిఫర్ చేసుకున్నాం. దీన్ని అప్లికేట్ చేయడం వల్ల మనకి ఎక్కువ ఏదున్నా కూడా వాటర్ అనేది మనకి ఎలా అంటే సింక్ అవ్వదనమాట. వాటర్ మన స్లాబ్‌లోకి దిగి స్లాబ్‌లో నుండి కిందికి రావడం అలా జరగదు. సో ఆ పెనట్రేట్ అవ్వకుండా మాత్రమే మనం అక్కడ ప్రైమర్ అప్లికేట్ చేసాం. ప్రైమర్ తర్వాత మనం 45 GSM అండి. దీంట్లో మనకి చాలా టైప్స్ ఉన్నాయని నేను చాలా రోజులుగా చెప్తున్నా. సో ఇక్కడ మనం యూజ్ చేసింది ఏదంటే ఫైబర్ ఓవెన్ గ్లాస్ మెష్ అండి. ఇది మనకి బ్రేక్ అవ్వడం ఇంపాసిబుల్ అండి. దీని లైఫ్ టైమ్ వచ్చేసి మనకి అరౌండ్ ఒక 13 ఇయర్స్ వరకు ఉంటుంది. సో ఫైబర్ అయితే మనకి జస్ట్ ఈ హీట్‌కి వాటికి తట్టుకోలేక ఈజీగా మెల్ట్ అయిపోతాయన్నమాట ఫైబర్. సో ఫైబర్‌కి మనకి గ్లాస్‌కి చాలా తేడా ఉంటుందండి. ఇక్కడ మనం అడిషనల్‌గా పాలిమర్ కోట్ యూజ్ చేస్తున్నాం కదా, అదొచ్చేసి MYK వాళ్ళదండి. హైలీ ఫ్లెక్సిబిలిటీ కెమికల్ ఇది కూడా. సో మనకి బడ్జెట్‌లో మనకి ఈ కెమికల్ దొరుకుతుంది కాబట్టి యూజ్ చేస్తున్నామండి. దీనికంటే బెటర్‌గా ఏదైనా కెమికల్ వస్తే మనం నెక్స్ట్ దాన్ని యూజ్ చేస్తామండి. ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నా, నేను MYK బ్రాండ్ అంబాసిడర్‌ని కాదు, అలా అని నేను వేరేది కాదండి. నా వృత్తి ఇది కాబట్టి నేను 100% ఆహ్,
మనకి లీకేజ్‌ని స్టాప్ ఏ కెమికల్ అయితే యూజ్‌ఫుల్‌గా అనిపిస్తుందో ఆ కెమికల్‌ని మాత్రమే నేను యూజ్ చేస్తూ ఉంటా. అలాగే మీకు రెఫర్ చేస్తూ ఉంటా. అంతేకాని మీరు ఎంవైకే చెప్తారు, డాక్టర్ ఫిక్స్డ్ చెప్పరు అంటే ఎంవైకే మెటీరియల్ మనకి లో బడ్జెట్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. అందుకనే నేను ఎక్కువ ఎంవైకేనే యూజ్ చేస్తా. అంతెందుకండి నాకు వేరే దాంట్లో ఏదైనా ది బెస్ట్ అనిపించిందనుకోండి దాన్నైనా యూజ్ చేస్తా. నాకు అలాంటి ప్రాబ్లమ్ ఏం లేదనమాట. సో, పాలిమర్ కోట్స్ అయితే మనం 2 కోట్స్ ప్రొవైడ్ చేశామండి. పైన మెష్ పైన ఒక కోటు మళ్ళీ దాని తర్వాత ఇంకొక కోట్ అప్లికేట్ చేసాం. ఇక నెక్స్ట్ వస్తే మనం డబ్ల్యూపీ అల్ట్రా అండి. డబ్ల్యూపీ అల్ట్రాని మనం ఆహ్, ఎలా అంటే ఫస్ట్ కోట్, సెకండ్ కోట్ 2 కోట్స్ ప్రొవైడ్ చేస్తాం స్లాబ్ పైన. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి యూవీ స్టేబుల్ ఉంటుంది, డస్ట్ ప్రూఫ్ ఉంటుంది, క్రాక్ బ్రీడింగ్ ఉంటుంది. అలాగే మనకు హీట్ రిఫ్లెక్షన్ కూడా ఉంటుంది. చాలామంది అంటారండి హీట్ రిఫ్లెక్షన్ అంటే మనకి ఎలా అంటే హీట్ అనేది కూల్ కోటింగ్ అనని. కూల్ కోటింగ్ వేరు, హీట్ రిఫ్లెక్షన్ వేరండి. నేను చాలా సార్లు చెప్తున్నా. మీరు చాలామంది మోసపోతున్నారు. డాక్టర్ ఫిక్స్డ్ రూఫ్ సీల్‌లో కూడా మనకి కూల్ కోట్ కాదండి. అది జస్ట్ మనకి హీట్ రిఫ్లెక్షన్. అంటే మీకు ఈజీగా చెప్పాలంటే వైట్ పైన ఏదైనా కానీ మనకి ఆహ్, సన్ ఎక్స్‌పోజ్ అవుతే ఆటోమేటిక్‌గా అది యూ టర్న్ తీసుకుంటుందనమాట వైట్ పైన. ఇక్కడ కూడా జరిగేదే అదే అండి. దాన్ని మీరందరూ గుడ్డిగా కూల్ కోట్ అనుకుంటే అది మీ భ్రమ అండి. మనం ఏం చేయలేం. ఇక స్లాబ్‌కైతే మనం ఫస్ట్ మనం పారాఫిట్ వాల్ ఇంక్లూడెడ్ అయితే ఫస్ట్ పారాఫిట్ వాల్‌కేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే చిన్న చిన్న మరకలు కింద పడుతూ ఉంటాయి. దానివల్ల మనకు ఫినిషింగ్ అనేది స్మూత్‌గా రాదు. సో, ఫస్ట్ మీరు ఎవరైనా గానీ పారాఫిట్ వాల్ అప్లికేట్ చేసేవాళ్ళైతే పారాఫిట్ వాల్ అప్లికేట్ చేయండి. దాని తర్వాత మనకి కింద బాటమ్‌కి ఫస్ట్ కోట్ అప్లికేషన్ చేయండి. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ కోట్ అయితే టోటల్‌గా కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ ఫస్ట్ కోట్ అప్లికేషన్ చేసేటప్పుడు నేను అక్కడ లేనండి. బయట చిన్న పని మీద ఎళ్ళా. వచ్చేపాటికి మా వాళ్ళే ఫస్ట్ కోట్ మొత్తం టోటల్ క్లియర్ చేసి పెట్టారు. ఇక నెక్స్ట్ ఏంటంటే మనకి సెకండ్ కోట్. ఫస్ట్ కోట్‌కి మనకి 4 అవర్స్ డ్రై టైమ్ ఉంటుందండి. ఇక సెకండ్ కోట్ వచ్చేసి మనకి ఎలా అంటే ఫో 24 అవర్స్ చాలండి. 24 అవర్స్ కంటే ఎక్కువైనా గానీ మనం చేసుకోవచ్చు. బట్ ఇక్కడుండే కండిషన్‌ని బట్టి. సార్ వాళ్ళకి మనకి హెవీ లీక్ అవుతుంది గదా! మనం ఏం చేశామంటే 40 ఫో 40 42 అవర్స్ అండి. 48 కూడా లేదు. జస్ట్ 1 ½ డే గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే దీనికి వాటర్ టెస్టింగ్ అనేది మనం చేశామనమాట. ఇక్కడ ఎలా అంటే వాటర్ టెస్టింగ్ మనం 3 డేస్ చేశామండి. 3 డేస్ ఎలా అంటే జస్ట్ లైట్‌గా ఆహ్ దీన్ని ఫుల్ చేయడం మళ్ళీ ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతూ ఉంటాయి. సో, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రీఫిల్ చేసుకోవడం ఆ విధంగా కంటిన్యూస్‌గా అయితే చేయలేదండి. దీనికి మనం కంటిన్యూస్‌గా వాటర్ టెస్టింగ్ చేయాలంటే మనకి 20 డేస్ ఆఫ్టర్ అంటే 20 రోజుల తర్వాత మాత్రమే దీన్ని కంటిన్యూషన్‌గా మనం వాటర్ ప్రూఫింగ్ అనేదైతే చేయగలం. సో, ఇక్కడ సెకండ్ కోట్ అప్లికేట్ చేస్తున్నామండి. స్టెప్ బై స్టెప్ మారుతుంది కోటింగ్. ఫస్ట్ మనం వర్టికల్ కొట్టామంటే సెకండ్ కోట్ హారిజాంటల్, థర్డ్ కోట్ వచ్చేసి మళ్ళీ మనకి వర్టికల్, ఫైనల్ కోట్ వచ్చేసి హారిజాంటల్. ఈ విధంగా ముగుస్తుందండి మనకు. ఫస్ట్ కోట్ వర్టికల్‌తో స్టార్ట్ అవుతే లాస్ట్ కోట్ కూడా మనకి హారిజాంటల్‌తో ఫినిష్ అవుతుందనమాట. సో, ఈ విధంగా మనం అప్లికేట్ చేసుకుంటాం. ఇక ఫైనల్ కోట్ మనకు అయిపోగానే ఫైనల్ అవుట్‌పుట్ మనకి ఈ విధంగా ఉందని మొత్తం రూఫ్ మొత్తం. దీన్ని మనం ఈ విధంగా అప్లికేట్ చేయడం వల్ల మనకి ఎలా అంటే యూవీ స్టేబుల్, క్రాక్ బ్రీడింగు, డస్ట్ ప్రూఫు మనకిప్పుడు డైరెక్ట్ ఇదేది టెంపరేచర్ 37 డిగ్రీస్ ఉంటే ఆటోమేటిక్‌గా మనకి 10 డిగ్రీస్ అనేది హీట్ రిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్ల మనకి కింద చల్లదనం అనిపిస్తుంది గానీ, ఇది ప్రత్యేకంగా కూల్ కోట్ అయితే కాదండి. మన చ మన ఛానెల్‌లో మనం ఆల్రెడీ చేశామండి. కూల్ కోట్స్ ఏ ప్రొడక్ట్ యూజ్ చేయాలి? ఏది ఎంత డిగ్రీస్ మనకు హీట్ అనేది మైనస్ చేస్తుంది అనని. ఇక 1 ½ డే తర్వాత మనం ఈ విధంగా అయితే వాటర్ స్టోరేజ్ చేశామండి. వాటర్ టెస్టింగ్ మనం కంటిన్యూస్‌గా అయితే 48 అవర్స్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. 48 అవర్స్ తర్వాత మనం వాటర్ టెస్టింగ్ అయితే టోటల్ రూఫ్‌కి మనం వాటర్ టెస్టింగ్ పెట్టేస్తాం. ఇక దాని తర్వాత కింద మనకి ఎక్కడైతే డాంప్‌నెస్ వస్తుందో అక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాం. అప్పటికి మనకి డాంప్‌నెస్ ఏది లేకపోతే మనం 48 అవర్స్ తర్వాత
మన వర్క్ 100% కంప్లీట్‌గా డన్ అయినట్టు. సో, దాని తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే, సార్ వాళ్ళకు వారంటీ లెటర్ ఇచ్చేసి 7 ఇయర్స్ సర్వీస్ వారంటీతో ఇచ్చేస్తాం. ఫర్దర్‌గా వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ అయినా ఈ 7 ఇయర్స్‌లో మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ కస్టమర్స్ కూడా చాలామంది మోసపోతున్నారండి. మోసపోయేవాడు ఉన్నంత కాలం మోసం చేసేవాడు చేస్తూనే ఉంటాడు. ది బెస్ట్ వాటర్ ప్రూఫింగ్ అప్లికేషన్ మీ ఏరియాలో ఎవరైనా ఉంటే వాళ్ళని అప్రోచ్ అయ్యి, వాళ్ళు ఏ విధంగా సర్వీస్ వారంటీ ఇస్తారో, దానికి తగ్గట్టు ఎన్ని రోజులు ఉంటారో, సో ఇవన్నీ తెలుసుకొని మీరు కూడా ది బెస్ట్ వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ అనేది మీ బిల్డింగ్‌కి ప్రొవైడ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌లో మరెన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి వాటర్ ప్రూఫింగ్ గురించి. చూస్తూ ఉండండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా స్టార్టింగ్‌లో కనిపించిన వాట్సాప్ నెంబర్‌కి మీరు మెసేజ్ చేయండి. కాల్ మాత్రం చేయకండి. ఎందుకంటే మనం ఏదో ఒక పనిలో ఉంటాం. రిసీవ్ చేయకపోతే కొంతమంది ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో, దయచేసి రిక్వెస్ట్‌గా అడుగుతున్నా. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా స్టార్టింగ్‌లో కనిపించిన నెంబర్‌కి మెసేజ్ చేయండి. మన సర్వీస్ ఎక్కడైనా అవైలబుల్ ఉంటుందండి. మీకు ఏ డిస్ట్రిక్ట్ అయినా మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో, వీడియో నచ్చితే లైక్ మాత్రం